ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తున్నా. కాస్త ఆలస్యమైంది, మరొక వీడియో ద్వారా మిమ్మల్ని చేరడం కాస్త ఆలస్యమైంది, మరణించండి ఆలస్యానికి. యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో సూచక క్రియల గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం. సూచక క్రియలు అంటే ఏంటి, యేసు ప్రభు వాటిని ఎందుకు చేశాడు, యేసు ప్రభు పరిచర్యలో వేటిని యేసు ప్రభు వారికి అర్థమవడం కోసం, వేటిని వ్యక్తపరచడం కోసం ఆయన ఆ సూచక క్రియలు చేశాడో వీటన్నిటిని లేఖనాధారంగా, వాక్యం ఆధారంగా మనం ధ్యానం చేసుకున్నాం. మెస్సయ్య పరిచర్యలో ఒక భాగమని, అంత మాత్రమే కాక దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని సన్నిధి తోడుగా ఉన్నవాడు, దేవుని యొక్క పిలుపును పొందిన దైవజనుడు తన జీవితంలో దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని మహిమార్థమై ఆయన అభిషేకించబడ్డాడు అనే పరిచర్యకు నిదర్శనంగా అనేకమైన సూచక్రియలు చేయబడతాయని, జరుగుతాయని మనం చూసాం. యేసు ప్రభు పరిచర్యలో చేయబడ్డాయి. అలాగే ఆదిమ అపోస్తలులు వారి పరిచర్యలో కూడా అనేకమైన సూచక్రియలను దేవుడు చేసి వాక్యాన్ని స్థిరపరిచాడు. అలాగే వారి మీద ఉన్న అభిషేకాన్ని కూడా ఆయన స్థిరపరిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం. ఈ వాక్యాన్ని వివరించవలసిన అవసరం నాకు తెలిసి పెద్దగా లేదు. ఎందుకనంటే అన్ని సందర్భాలలో, అందరూ వివాహాలలో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూనే ఉంటాం. ప్రతి వివాహంలో ఈ వాక్యం చదవబడుతుంది. ప్రతి వివాహ వేదికలో ఈ వాక్యాన్ని దైవ సేవకులు ఎంతో కొంత వివరిస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ధ్యానాంశాలలో వరుసగా ఇది కూడా మనం చెప్పుకోవాల్సింది కనుక ఇక్కడ కొన్ని మాటలు నేను కూడా చెప్పి దేవుని ఆత్మచేత దేవుడు నా ధ్యానాలలో ప్రత్యక్షపరిచిన విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనంలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిందని, ఆ వివాహానికి యేసు ప్రభు పిలువబడ్డాడని, యేసు ప్రభు తల్లి కూడా అక్కడ ఉందని, వారి జీవితాల్లో కొరత ఏర్పడిందని మనం చూస్తాం. అక్కడ కొన్ని రాతి బాణాలు ఉండటం, నీళ్లతో వాటిని నింపడం, నింపబడిన నీళ్లు ద్రాక్షరసముగా మార్చబడడం, ఇదొక గొప్ప అద్భుతం. ఒక గొప్ప అద్భుతాన్ని యేసు ప్రభు అక్కడ వారి జీవితాల్లో చేసినట్లుగా మనం ధ్యానం చేస్తాం. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగానే నీరు ద్రాక్షరసముగా మార్చబడ్డం, ద వాటర్ టర్న్ ఇంటూ వైన్, నీరు ద్రాక్షరసముగా మార్చబడ్డం ఎంత గొప్ప అద్భుతం. దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ కూడా, ఎప్పుడు కూడా ఆయన తన కార్యాలను ఎంతో ఘనమైనవిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనిస్తే కనుక 2వ అధ్యాయం 3వ చరణంలో వారికి ద్రాక్షారసం అయిపోయినప్పుడు అని. ఎప్పుడైతే మానవ వనరులు అయిపోతాయో, ఎక్కడైతే ద రిసోర్సెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మనుష్యుని యొక్క తాను సమకూర్చుకున్న, సిద్ధపరచుకున్న, తయారు చేసుకున్న, తాను నిర్మించుకున్న, లేకపోతే తాను సమకూర్చుకున్న ఆ వనరులు ఎప్పుడైతే అయిపోతాయో, దెన్ దేవుని పని, ద గాడ్స్ వర్క్ బిగైన్స్ దేర్, అక్కడ దేవుని పని ప్రారంభించబడుతుంది. అక్కడ దేవుడు తన పని చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతం. చాలా సార్లు మానవ వనరులు అయిపోగానే నిరుత్సాహపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, భీతి కలుగుతూ ఉంటుంది. అయ్యో, నా దగ్గర ఉన్న అంతా అయిపోయింది, భవిష్యత్తును ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఎదుర్కొంటాడో అని కాస్త కలవరపడతాం. అది మానవ సహజం, నేను పడతాను, అందరం పడతాం. కానీ ఇక్కడ ఒక అద్భుతం మనం ఈ 2వ అధ్యాయంలో నుంచి నేర్చుకుంటాం. ఎప్పుడైతే మానవ వనరులు అయిపోతున్నాయో, వారికి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయనతో చెప్పగా అనే మాట చూస్తాం. ఎస్ పిల్లరా, ఎంత గొప్ప మాట. మానవ వనరులు అయిపోయాయి, మానవులు తాము సిద్ధపరచుకున్నవన్నీ అయిపోయాయి, కానీ దేవుడు అక్కడ పని చేయడం కొరకు ఒక మంచి అవకాశం దొరికింది. హల్లెలూయా. పిల్లరా, మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో మన వనరులు అయిపోయినప్పుడు దయచేసి మనం ఒక మాటను గుర్తుపెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రభు తప్పకుండా పనిచేస్తాడు అని. ఎలా పనిచేస్తాడు దేవుడు, ఏ విధంగా పనిచేస్తాడు? ఏమండి, ఎవరి దగ్గర ఉన్నాయండి? మా దగ్గర, అందరి దగ్గర వనరులు అయిపోయాయి. దేవుని కోసం ఎదురు చూస్తున్నాం. వనరులు అయిపోయాయండి, బాధపడుతున్నాం. అయితే దేవునికి స్తోత్రం. నిరుత్సాహపడకు. వనరులు అయిపోయాయా నీ జీవితంలో, నా జీవితంలో? దయచేసి ఆందోళన చెందకు. ఆయన ఆ సమయంలో పనిచేస్తాడు. హల్లెలూయా. కాకపోతే ఆయనకు నిర్ణయించబడిన సమయం ఉందని మర్చిపోమా. వనరులు అయిపోయాయని తన తల్లి తనతో చెప్తుండగా యేసు ప్రభు అంటున్నాడు కదా, నా సమయం ఇంకా రాలేదు అని. అవును పిల్లారా, చాలా సార్లు వనరులు అయిపోయిన తర్వాత దేవుడు కొంత సమయం వేచి ఉంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు విషయంలో కూడా మనం అదే చూస్తాం. ఆయన చనిపోయిన పిదప కూడా యేసు కొంత దినం వేచి ఉన్నాడు. ఆయన వారిని ప్రేమించాడు, వారంటే ఆయనకి ఇష్టం. ఆ ఇంటికి ఎన్నోసార్లు యేసు ప్రభు వెళ్ళాడు, ఎన్నోసార్లు ఆ ప్రియ కుటుంబం ఆయన ఆహ్వానించింది.
ఎంతో అమితంగా ఆ కుటుంబంతో ఆయనకు అనుబంధం ఉంది. అలాంటి కుటుంబంలో మరణం సంభవించిందని యేసు ప్రభు సంభవించిన వెంటనే పరిగెత్తిపోలేదు. కానీ తాను ఏం చేయనున్నాడో తాను ఎరుగు కనుక, తనకు తెలుసు కనుక హీ వాజ్ వెయిటెడ్. పిల్లరా, దేవుడు కొద్ది సమయం వేచి ఉంటాడు. దేవుని యొక్క ఆలస్యం ఎప్పుడు అలక్ష్యం కాదు. దేవుడు వేచి ఉన్నంత మాత్రాన ఆయన మర్చిపోయాడని కూడా ఏం కాదు. కనుక మనం ఈ మాటను పరిశుద్ధాత్మ దేవునికి సహాయంతో మన హృదయాల్లో గుర్తుపెట్టుకుందాం. వారికి వనరులు అయిపోయాయి. అక్కడ యేసుతో తన తల్లి చెప్తుంది. ఆమె యేసుతో చెప్పడం మాత్రమే కాక చుట్టూ ఉన్న వారితో ఒక మంచి మాట చెప్పింది. ఆవిడ, ఆయన మీతో చెప్పింది చేయుడు అని. ఇక్కడ మాట నేను జ్ఞాపకం చేశారని ఆశపడుతున్నాం. మనకు వనరులు అయిపోయినప్పుడు దేవునితో చెప్పడం మన అందరికీ తెలుసు, అందరితో చెప్పుకోవడం మన అందరికీ తెలుసు, పదే పదే ప్రార్థన చేయమని చెప్పడం మనకు తెలుసు, ప్రార్థన కొరకు ఎంతో మందికి విన్నపాలు చేయడం కూడా మనకు తెలుసు. అవసరమైతే ఎన్నో ప్రార్థన టవర్స్ కి, ప్రార్థన గుంపులకు, వాట్సాప్ లో ఉన్న ప్రేయర్ గ్రూప్స్ అన్నిటికీ మెసేజ్ పెడతా ఉంటాం. సార్ మావన్నీ అయిపోయాయి, మా కోసం ప్రార్థన చేయండి. నిజమే, యేసయ్యతో చెప్పడాన్ని ఎవరం కాదను, కానీ యేసయ్య మనతో చెప్పింది చేయడం, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మనం యేసయ్యతో చెప్పడం చాలా తేలిక అయిపోతుంది, కానీ యేసు మనతో చెప్పింది చేయడమే అద్భుతం జరుగుతుంది. పిల్లరా, నీ దగ్గర అన్ని అయిపోయినప్పుడు ప్రభువు మనతో, నీతో, నాతో ఏం చెప్తున్నాడో విని దాన్ని చేద్దాం. అదే దేవునికి కావాల్సింది. అక్కడ దేవుడు పని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దగ్గర అయిపోయినప్పుడు గుర్తుపెట్టుకో, ఆయనతో చెప్పావు, పర్వాలేదు, సంతోషం, దేవునికి స్తోత్రం. అయితే ప్రభువు నీతో ఏం చేయమంటున్నాడో దాన్ని గుర్తుపడదాం, దాన్ని విందాం, దాన్ని మనస్కరిద్దాం. ప్రభువు నీతో చెప్తున్న మాటను శ్రద్ధగా కాస్త వింటే గనక అక్కడ నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతం చూస్తా. యేసు ప్రభు అక్కడ అంటున్నాడు కదా, అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో సుమారుగా 100 నుంచి 120 లీటర్ల పైపెచ్చి నీరు పడతా ఉంటుంది. అక్కడ ఆ రాతి బాణలను యేసు ప్రభు నింపమని అడిగాడు, నింపమని సెలవిచ్చాడు. ఎంత మంచి మాట. యేసు ప్రభుతో వారు యేసు ప్రభు వారితో పరిచారకులతో నింపండి అని చెప్పగానే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మంచి మాట. బైబిల్ అంత అద్భుతంగా రాశాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి పదం, ప్రతి మాట చాలా సార్లు ఎంత ముచ్చట గొలుపుతాయో, ఎంత సంతోషాన్ని ఇస్తాయో, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా 7వ వచనంలో, ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు అంచులు మట్టుకు నింపిరి. పిల్లరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వనరులు అయిపోయినప్పుడు మన జీవితాలను వాక్యం అనే నీటితో నింపుకుందాం. అక్కడ ప్రభు అద్భుతం చేస్తాం. అన్ని అయిపోయాయి, దేవుని సన్నిధికి వెళ్ళాం, వేచి ఉన్నాం, సంతోషమే. కానీ ప్రభు మనతో చెప్తున్నట్లుగా నీటిని అంచులు పట్టుకు నింపుదాం. అనగా దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా నింపుదాం. దేవునికి స్తోత్రం. వాక్యము నింపబడిన హృదయం, వాక్యము నిండి ఉన్న జీవితం ఎప్పటికీ దీవించబడుతుంది, ఎప్పటికీ ఆశీర్వదించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం నిండబడిన హృదయం ఎప్పుడైనా ఆశీర్వదించబడుతుంది. అందుకని యేసు ప్రభు అంటున్నాడు కదా, అంచుల మట్టుకు నింపిరి, అంచుల మట్టుకు నింపిరి. ఆయన వారితో చెప్పగానే వారు కూడా అంచుల మట్టుకు నింపారట. ఇలా సమృద్ధిగా, నిండుగా, ఏమాత్రం తొనికెస లేకుండా, నిండుగా, పూర్తి స్థాయిలో దేవుని వాక్యంతో సంపూర్ణంగా మన హృదయాలను నింపుకుందాం. ఏమండి, అన్ని అయిపోయినప్పుడు దేవుని వాక్యంతో నింపుకునేంత నెమ్మదైన, సమాధానమైన స్థితి నా జీవితంలో లేదంటావా? ఆ వాక్యం దగ్గరికి వస్తే అన్ని కలుగుతాయి. ప్రజలో ఆ వాక్యం అన్ని విషయాల్లో ఆదరిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కనుక పిల్లరా, దేవుని వాక్యంతో అంచులు మట్టుకు నింపబడదాం. ప్రజలో వాక్యమే రూపాంతరపరచబడుతుంది, వాక్యమే అద్భుతం చేస్తుంది కదా. ఏ నీరైతే అంచులు మట్టుకు నింపబడిందో అదే నీరు పంచినప్పుడు, అదే నీరు ఆ పెళ్లి విందులో పంచుతూ ఉండగా ద్రాక్ష రసంగా మార్చబడింది. లేదా దేవుని వాక్యమే మనలో అద్భుతం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమే అంచుల మట్టుకు సంపూర్తిగా నింపుకున్న దేవుని వాక్యమే నీలో, నాలో కార్యము కలుగజేస్తుంది. అందుకనే పౌలు అన్నాడు కదా, దశలోని పత్రిక రాస్తూ అంటున్నాడు కదా, ఆ వాక్యమే విశ్వాసులైన మీరు కార్యసిద్ధి కలుగజేయుచున్నది అని అన్నాడు. ఎస్, the word of God, the written word of God, it works in our lives, in our hearts. ద్వారా మన కుటుంబాలలో ప్రభు వాక్యమే అద్భుతం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనతో చెప్పడం చాలా తేలిక, కానీ ఆయన మనతో చెప్పింది చేయడం చాలా కష్టమని అనిపిస్తుంది చాలాసార్లు, కానీ చేయడంలో ఎంతో సంతోషం. ఆయన మీతో చెప్పినది చేయుడి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో చెప్పింది చేయగలిగితే then we can see the
వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుని వాక్యంతో మన హృదయాలను నింపుకుందాం. అప్పుడు నింపబడిన నీరే మన జీవితాలలో రూపాంతరపరచబడుతుంది, మన అవసరం తీర్చబడుతుంది. నీరు ద్రాక్షరసంగా మార్చబడింది, వారి అవసరం కూడా తీర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని అయిపోయినప్పుడు ప్రభు వారి జీవితంలో పనిచేశాడు. అన్ని అయిపోయినప్పుడు, వారి దగ్గర ఏమీ లేనప్పుడు, అంతా అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. రెండవదిగా సాధారణమైన వాటిని యేసు ప్రభు అసాధారణమైన వాటిగా చేశాడు. సాధారణమైన నీళ్ళే, ఏమండి, చాలా సాధారణమైన నీళ్ళే, కానీ అవి ఎంతో గొప్పగా రూపాంతరపరచబడ్డాయి, మధురమైన ద్రాక్షారసంగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సాధారణమైనవే కొన్నిసార్లు ప్రభు మనల్ని చేయమని చెప్పే విషయాలు. ఆ చిన్న పనులు నమ్మకంగా మనం ప్రభు కొరకు చేస్తే గనుక ప్రభు ఆ చిన్న వాటిని గొప్పగా చేస్తాడు. ఆహారం అయిపోయింది, వాళ్ళ దగ్గర ఆహారం ఏది లేదు, కానీ యేసు ప్రభు మీ దగ్గర ఉన్నది ఏదైనా తీసుకురండి అని అన్నప్పుడు వారి దగ్గర కలిగిన కొంచెమే విస్తారమైన జన సమూహం తృప్తిపరిచేలా ప్రభు ఆశీర్వదించాడు కదా. కొద్దిగా ఉన్నదని ఏం అసంతృప్తి పడవలసిన అవసరం లేదు. సాధారణమైనవే కదా అని ఎప్పుడు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. సాధారణమైన వాటినే ప్రభు అసాధారణమైనవిగా గొప్పవిగా ఆశీర్వదిస్తాడు. కనుక దేవునికి స్తోత్రం. అలాగే మనం దేవుని కొరకు బ్రతుకుదాం. అలాగే మూడవదిగా ఇలారా, ఇక్కడ ఆ వివాహ వేదికలో ఆ యొక్క వివాహం ప్రధాని ఒక మంచి మాట అంటున్నాడు. ఎవరైనా పెళ్లి విందులో మొదట మంచి ద్రాక్షరసం పోసి కాస్త కూస్తో ఆ ద్రాక్షరసం మోతాదు పెరిగినప్పుడు, మత్తు కలిగినప్పుడు చెడు ద్రాక్షరసం పోస్తూ ఉంటారు. అయితే అందరూ ఆ మత్తులో తాము తాగుతున్నది ఏదో గ్రహించుకోరు. కానీ నువ్వైతే మాత్రం మొదటి నుంచి ఇంతకు ముందు మంచిదే పోసావు, ఇప్పుడు కూడా మంచిదే కలిగి ఉన్నావు, అంతం వరకు కూడా మంచిదే కలిగి ఉన్నావు అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాడు మన జీవితంలో. మన జీవిత ఆరంభంలో ఉండే మాధుర్యతను జీవిత అంతం వరకు కూడా ఇస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆరంభం కంటే ఎక్కువగా చివరిలోనే ఇంకా దీవెనకరమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళ్తాడు. ఆరంభం కొద్దితోనే ఉంటుంది కానీ అంతం విస్తారంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని కార్యం ఇలాగే ఉంటుందండి. దేవుని యొక్క అద్భుతం ఇలాగే ఉంటుంది. మొదట కాదు, పరిచర్య ప్రారంభించినప్పుడు కాదు, లేకపోతే వివాహ జీవితం ప్రారంభించినప్పుడు కాదు, కుటుంబ జీవితం ప్రారంభించినప్పుడు కాదు, ఏమండి, అప్పుడు కాదు, కానీ దాని యొక్క అంతంలో, తుదిలో, చివరిలో ఎంతో మాధుర్యతను దేవుడు తమ జీవితాల్లోకి సమకూరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చివరి వరకు, మొదటి నుంచి అంతం వరకు కూడా ప్రభు ఎంతో జీవితాలలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక మంచి మాట ఉంది. యేసు ప్రభు పిలువబడడం అనే ఒక మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. పిల్లరా, మన జీవిత ప్రతి అనుభవంలో ప్రభు ఎల్లప్పుడూ మనతో కలిగి ఉండేలా చూసుకున్నాం. ప్రభువుని పిలుచుకునే వారంగా, ప్రభువుని వెంట తీసుకుని పోయే వారంగా, ప్రభువుని కలిగిన వారంగా మనం బ్రతుకుదాం. ద్రాక్షారసము అంటే చాలాసార్లు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివి చూస్తే కనుక నా ధ్యానంలో ద్రాక్షారసాన్ని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు 3 విషయాలు నేను గమనించాను. ఆ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో ద్రాక్షారసం సంతోషానికి గుర్తుగా నేను దేవుని వాక్యంలో రాయబడింది. ద్రాక్షరసం సంతోషాన్ని ఇచ్చేదిగా. చెట్టు అంటుంది కదా, మానవులకు, దేవులకు, లేకపోతే మానవ జాతి అంతటికి సంతోషాన్ని కలిగించే ఆ ద్రాక్షరసం ఇవ్వకుండా నేను రాజుగా ఉండలేను అని చెప్పింది. అంటే ద్రాక్షరసం సంతోషాన్ని కలగజేస్తుంది. అవును, ఇక్కడ వివాహం జరుగుతుంది, ప్రారంభంలోనే వారి జీవితంలో అంతా అయిపోయింది. ఎంత బాధగా ఉంటుందండి. జీవిత ప్రారంభంలోనే కలిగి ఉన్నాయి అన్ని అయిపోతే ఎంత విచారం కలిగి ఉంటుంది. ఎంతో ఆ జీవితాలు వారు ఎంత నింద మోయవలసి ఉంటుంది, ఎంత అపకీర్తి మోయవలసి ఉంటుంది, ఎంత ఘోరంగా అవమానపరచబడవలసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి వారి జీవితం తెచ్చబడింది, వారి అవసరాలు తెచ్చబడింది, వారికి నింద కలగలేదు, వారికి అవమానం కలగలేదు. ప్రభు నీతో ఉండని, ప్రభు నీతో ఉండని. అయిపోతున్నా భయపడకు. ప్రభు సమయం వచ్చినప్పుడు నింద కలగనీడు, అవమానం కలగనీడు, బాధ కలగనీడు. తప్పక ఆయన నీ అవసరాన్ని తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ద్రాక్షరసం సంతోషానికి గుర్తుగా మనం చూస్తున్నాం. అవును పిల్లరా, సంతోషం ఎవరికి వద్దండి, అందరికీ కావాలి. చాలాసార్లు ప్రతి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబాలలో ఈరోజు లేనిదే సంతోషం. పిల్లల్ని బట్టి సంతోషం లేదు, తల్లిదండ్రులను బట్టి సంతోషం లేదు, ఒకరికొకరు సంతోషించే సంభవాలే లేవు. ఎక్కడ చూసినా బాధ, విచారాలు, కష్టాలే కనబడుతున్నాయి. ఈనాడు ఎన్నో గృహాలలో సంతోషం కనుమరుగైపోయింది, అయిపోయింది, డ్రై అవే, మొత్తం పోయింది. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినట్లుగానే సంతోషం కూడా అంతా అయిపోతుంది. ప్రభునందు సంతోషమే క్రైస్తవ హృదయాలలో కనుమరుగైపోయింది.
అందుకని ఇక్కడ యేసు ప్రభు సంతోషాన్ని ఇస్తాడు, అంతం వరకు కూడా ఇస్తాడు. యోహాను సువార్త మనం గమనిస్తే కనుక యేసు ప్రభు వారితో అన్నాడు కదా, వారికి సంతోషాన్ని ఇచ్చాడు ప్రభు. ఆ సంతోషం తుద వరకు కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ద్రాక్షారసము మధురమైనదిగా మనం చూస్తాం. ఇట్ హాస్ ఎ వండర్ఫుల్ ఫ్లేవర్. మాధుర్యత ఉంది ద్రాక్షరసంలో పిల్లరా. అందుకనే పరమగీతం గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదును, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది అని అంటున్నాడు. అవును, ద్రాక్షారసానికి మాధుర్యత ఉంది. చాలాసార్లు ఆరంభ జీవితాల్లో ఉన్న మాధుర్యత, ఆ రుచి, ఆ టేస్టీ, ఆ యొక్క విలువలు పోయే కొలది తగ్గిపోతూ ఉంటాయి. వద్దు, అలాంటి స్థితిని క్రైస్తవ జీవితంలో కలిగి ఉండద్దు. నువ్వు ప్రభువుని అంగీకరించిన నాటి నుండి నేటి వరకు నీ జీవితంలో ఉన్న మాధుర్యతను కోల్పోవద్దు, రుచిని కోల్పోవద్దు. ఆమెనుంది కదా, నన్ను మధురములు అని పిలవమాకండి, నన్ను చేడు అని పిలవమని అంటుంది. నిజంగానే మాధుర్యతను కోల్పోయింది. ద ఫ్లేవర్, షీ లాస్ హెస్ ఫ్లేవర్. తన జీవితంలో ఉన్న రుచి, మాధుర్యత నయోమి కోల్పోయింది పిల్లరా. అందుకనే క్రైస్తవ జీవితంలో ఉన్న ఆ మాధుర్యతను కోల్పోవద్దు. యేసు ప్రభు అందుకనే ఉప్పు నిస్సారం అయితే దేనికి పనికిరాదని. అవును, మన జీవితంలో ఉన్న ఆ మాధుర్యత, ఆ బ్లెస్సింగ్నెస్ ఎన్నటికీ కోల్పోవద్దు, కలిగి ఉందాం. లెట్ us keep it in our life, let us keep it in our spiritual life, let us keep it in our churches. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాధుర్యతను కలిగి ఉందాం, దేవునికి స్తోత్రం. మూడవది, ద్రాక్షరసము ఎంతో కొంత మోతాదు మించినప్పుడు అది కాస్త మత్తు కలిగించేదిగా కూడా ఉంటుందని చెప్తుంది. మత్తు అని అంటే తాగమని లైసెన్స్ ఇమ్మని కాదు ఇక్కడ నేను చెప్పేది. చాలా మంది తాగద్దని బైబిల్ ఎక్కడ రాసిందని ఏదో వివాదాస్పదమైన అంశాలు చెప్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. తాగద్దని బైబిల్ చెప్పాల్సిన అవసరం లేదు, తాగద్దని బాటిల్ మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ద్రాక్షారసముతో నింపబడడం, తాగడం, దాన్ని మోతాదుగా సేవించడం అనేది మత్తు కలిగించినట్టుగా క్రైస్తవ జీవితంలో కూడా దేవుని ఆత్మ యొక్క నింపుదలను సమృద్ధిగా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు అన్నాడు కదా, ద్రాక్షారసంతో మత్తులై ఉండమాకండి, మద్యంతో మత్తులై ఉండమాకండి, ఆత్మపూర్ణులై ఉండండి అని అన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఆరంభంలో కలిగి ఉండడం కాదు, చివరి వరకు, తుది వరకు, పరిచర్య ముగింపు వరకు దేవుని అభిషేకం సమృద్ధిగా కలిగి ఉంటాం. అంతకంతకు మనలో నుంచి పొంగి ప్రవహించేలాగా పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇలా ఈ వాక్య భాగం మన అందరికీ తెలిసిందే. యేసు ప్రభు పిలువబడ్డం ఎంత గొప్పగా వారి అవసరం తీర్చబడిందో, యేసు ప్రభు అక్కడ ఉండటం ఎంత గొప్పగా వారికి సమృద్ధి అనుగ్రహించబడిందో. దేవునికి స్తోత్రం. సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని మన జీవితాలలో ఎల్లప్పుడూ కలిగి ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రభు పిలవకుంటే రాడు. ఆయన చాలా మర్యాదస్తుడు. ఆయనను పిలవకుండా ఎప్పుడు రాడు. కనుక ఆయన్ని పిలుచుకున్నాం మన జీవితాలలో. అయిపోతున్నాయని బాధపడద్దు, ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయనతో చెప్పడం పెద్ద కష్టమేం కాదు. ఆయనతో అందరూ చెప్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అందరం కూడా మన అవసరతలు అందరికీ తెలియజేస్తూ ఉంటాం. కానీ ఆయన మనతో ఏం చెప్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. నీతో ఏం చెప్తున్నాడు ఆయన? అన్నీ అయిపోయినప్పుడు నిన్నేం చేయమంటున్నాడు, నన్నేం చేయమంటున్నాడు అనేది ప్రాముఖ్యం. అన్నీ అయిపోవడం తప్పేం కాదు, అందరి జీవితాల్లో అన్నీ అయిపోతున్నాయి. ఎందుకంటే ద హ్యూమన్ రిసోర్సెస్ కెన్ డ్రై అవే, తప్పకుండా అయిపోతాయి, తరిగిపోతాయి. మనుషులు సంపాదించుకున్న ఏవి నిలిచి ఉండవు. కానీ దేవుడిచ్చేవి ఇట్స్ డివైన్. దేవుడిచ్చేవి శాశ్వతమైనవి, దేవుడిచ్చేవి నిత్యమైనవి, దేవుడిచ్చేవి అంతం వరకు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అయిపోయాయని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ అయిపోయినప్పుడు ఆయన మనతో ఏం చెప్తున్నాడో అది వినడం ప్రాముఖ్యం. ఆయన మనతో చెప్పింది చేయడం ప్రాముఖ్యం. వారితో ప్రభు చెప్పాడు, మంచులు మట్టుకు నీళ్లతో నింపండి అని. ఇలా మనం కూడా సంపూర్ణంగా మన జీవితాలను వాక్యంతో నింపుకున్నాం, సర్వ సమృద్ధితో నింపుకున్నాం. అప్పుడు అవి తప్పక సాధారణమైన నీళ్లే కదా అనుకోకండి, అవి ఎంతో మధురమైన ద్రాక్షరసంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని అయిపోయినప్పుడు ప్రభు పనిచేస్తున్నాడు. సాధారణమైన నీటిని అద్భుతమైన ద్రాక్షరసంగా మారుస్తున్నాడు. మొదట ఉన్నట్లుగానే అంతం వరకు కూడా ఉండేటట్లుగా ప్రభు చేస్తున్నాడు. సంతోషం చివరి వరకు ఇస్తాడు, అలాగే మాధుర్యతను చివరి వరకు ఇస్తాడు, ఆత్మ యొక్క నింపుదలను ఆయన చివరి వరకు ఇస్తాడు. కనుక ప్రభు ఈ మాటలు
ఈ హృదయాల్లో దీవించిన గాక. యోహాను సువార్త 2:1-11 మనం చెప్పుకున్నట్లుగా అన్ని అయిపోతున్నాయా? డోంట్ వరీ అయిపోతున్నాయని బాధపడద్దు. ప్రభు మనతో ఉన్నాడా లేదని చూసుకుందాం. అయిపోతున్నాయని బాధపడద్దు. ప్రభు మనతో ఏం చెప్తున్నాడో విందాం. అయిపోతున్నాయని బాధపడద్దు. ప్రభు చెప్పింది చేద్దాం. ఆయన వాక్యాన్ని అనుసరించుకుందాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, సంతోషాన్ని, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను, మాధుర్యతను ప్రభు అంతం వరకు పెట్టుకొని దేవునికి స్తోత్రం. నేను ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్పింది చేస్తే చాలు. దాని కొరకు ఎంతో లక్షలు వెచ్చించాల్సిన పనేం లేదు. దేవుడు మనతో చెప్పింది మనం చేయ నేర్చుకుంటే ఆయన సూచక్రియలు మన జీవితాల్లో జరుగుతాయి. కనుక ప్రభు మాట విని ఆయన చెప్పింది చేద్దాం. మన జీవితాలలో ఆరంభంలో ఉన్న దానికంటే కూడా అంతంలో ఇంకా దీవెనను, ఇంకా సమృద్ధిని, ఇంకా సంతోషాన్ని, ఇంకా ప్రేమలను ఇవన్నీ మన జీవితాల్లో కలిగి ఉంటాం. ఈ కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.